సాయిబాబా మహాపురుషుడు, ధర్మగురువు, పండితుడే కావచ్చు, కానీ దేవుడు కాదని, సరైన అవగాహన లేక సాయిబాబాను దేవుడు చేసి పూజిస్తున్నామని, శాస్త్రాల్లో ఎక్కడా సాయిబాబాను ఆరాధించమని లేదు. కాబట్టి దేశంలో హిందువులంతా సాయిబాబా విగ్రహాలను పూజించటం మానేయమని సనాతన రక్షక్ దళ్ సభ్యుడైన రామగురు పిలుపునివ్వటం జరిగింది. సాయిబాబా ఆరాధనలకు అర్హుడు కాదని చాలా మంది హిందూ పండితులు శాస్త్రాధారంగా తేల్చి చెప్పేసి ఆయన విగ్రహాలను తీసివేయాలని కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. షిరిడి సాయిబాబాని పూజిస్తే కరువు కాటకాలు వస్తాయా? మహిళలు శనీశ్వరుడి గుడికి వెళితే రేపులు జరుగుతాయా? షిరిడి సాయిబాబాను పూజించడం అంటే భూత ప్రేతాలను పూజించినట్టే అంటూ ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నిజంగా సాయిబాబాను ఆరాధించమని హిందూ శాస్త్రాల్లో ఎక్కడా లేదు. కాబట్టి సాయిబాబా విగ్రహం తొలగించటం జరుగుతుందంటే అచ్చం అదే పారామీటర్ ఉపయోగించి ఈనాడు హిందూ సమాజంలో పూజించబడుతున్న పుట్టపర్తి సాయిబాబా, మెహర్ బాబా, అమ్మా భగవాన్, బాలయోగి, జగ్గి వాసుదేవ్, నిత్యానంద లాంటి ఎందరో బాబాలు, స్వామీజీలు, ఇతర మహానీయులు కూడా దేవుళ్ళా కాదా అన్నది పరిశీలించాలి. అంటే ఇకనైనా ఎవరెవరు దేవుళ్ళు కారో తేల్చాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల రక్తమాంసాలు పంచుకొని మానవ మాతృలుగా ఈ లోకంలో పుట్టి పెరిగి పెళ్లి పిల్లలతో సంసారిక జీవితం గడిపి తాము జీవించినంత కాలం ఒక్క సర్వేశ్వరుడినే దేవునిగా పరిచయం చేస్తూ ఆయనను మాత్రమే ఆరాధిస్తూ చనిపోయిన ఎంతో మంది మహానీయుల విగ్రహాలు ఈ రోజు దైవాల స్థానంలో పూజలు అందుకుంటున్నారు. అసలు ఆయా మహానీయులు నిజంగా దేవుళ్లేనా కాదా? అలా పుట్టి చనిపోయిన మానవ మాతృలను పూజించవచ్చా? లేదా అసలు శాస్త్రాలు ఎవరిని పూజించమని చెబుతున్నాయి? అతను దేవుడా కాదా అనేటటువంటి ప్రశ్న ఒకటి, అతన్ని పూజించాలా వద్దా అనేది రెండు. ఈ రోజు ఈ విషయాలను ఈ వీడియోలో పరిశీలిద్దాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్, కామెంట్, షేర్ వల్ల మరెంతో మందికి ఈ వీడియో చేరుతుంది. వైదిక శాస్త్రాలు భగవంతుడు అని ఎవరిని గురించి చెబుతున్నాయి అన్న ప్రశ్నకు సర్వేశ్వరుడు పుట్టుక లేనివాడు అని, ఆయనకు తల్లిదండ్రులు లేరు అని, జనన మరణ రహితుడని, సర్వేశ్వరుడు కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు కలిగిన మనిషి వంటి వాడు కాదని, ఆయన ఊహాతీతుడని, ఇలా ఉంటాడని నిర్దేశింప సఖ్యం కాని రూపం కలవాడని, మనిషి కళ్లకు జ్ఞానేంద్రియాలకు గోచరం కానివాడని చెబుతున్నాయి. అలాగే ఈ గుణగణాలు కలిగిన ఒక్క సర్వేశ్వరుడిని తప్ప ఎవ్వరినీ పూజించవద్దని సనాతన ధర్మం చెబుతుంది. పరమేశ్వరుడు ఒక్కడే సకల మానవులకు పూజనీయుడు అయి ఉన్నాడు. ఆ దేవుడిని తప్ప మరెవ్వరిని పూజించకండి అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఆ భగవంతుని విషయంలో ప్రజలు గందరగోళానికి గురి కాకుండా ఉండటానికి ఈ ఉపనిషత్ మంత్రం భగవంతుడు ఎవరో చాలా స్పష్టంగా ఏమని చెబుతుందో చూడండి. భగవంతుడు ఈశ్వరులకే ఈశ్వరుడు, దేవతలకే దేవుడు, అధిపతులకే అధిపతి. అటువంటి సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి మనం ఆరాధించుదుముగాక. సాయిబాబా తాను జీవించినంత కాలం సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ ఆ ఏకైక సర్వేశ్వరుడినే ఆరాధిస్తూ చనిపోయారు. అలాగే గతంలో వచ్చిన శివుడు, రాముడు, కృష్ణుడు, యేసు, మొహమ్మద్ లాంటి ఎందరో మహనీయులు కూడా తమ జీవిత కాలాల్లో ఆ సర్వేశ్వరుడైన దేవుడినే ప్రార్థించుకుంటూ ఆ సర్వేశ్వరుడైన దేవుడినే అనేక పేర్లతో పరిచయం చేస్తూ ఉండేవారు. కాబట్టి సాయిబాబాను మాత్రమే కాదు, ఎవరి ముందైతే ఓ హైందవుడు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో అతను ప్రార్థన చేసే ముందు నేను ప్రార్థన చేస్తుంది శాస్త్రాధారంగా పుట్టుక లేనివాడిని, జనన మరణాలకు అతీతుడైన వాడిని, తల్లిదండ్రులు లేనివాడిని, మనిషి జ్ఞానేంద్రియాలకు అందని వాడినేనా నేను ప్రార్థిస్తుంది? గతంలో వచ్చిన ఎందరో మహనీయులు పరిచయం చేసిన నిజ సృష్టికర్తనేనా నేను పూజిస్తున్నది అన్న ప్రశ్న వేసుకోవాలి. సకల జీవరాశులలో మనిషి శ్రేష్ఠుడు. మనిషికున్న విచక్షణ జ్ఞానం వల్లే మనిషికి ఆ శ్రేష్టత దక్కింది. కాబట్టి మనకున్న విచక్షణ జ్ఞానంతో మన భగవంతుడు ఎవరో మనం ఆలోచన చేసి శాస్త్రాధారంగా అనుసరించాలి, ఆయననే ప్రార్థించాలి. జై హింద్.